హాయ్ హలో అండి అందరికీ. మేము ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. సో సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, రేపటి నుంచి స్కూల్స్ కాబట్టి సో ఫ్రెండ్స్ అందరం మీట్ అవుదామని చెప్పేసి నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కాబట్టి ఇది నా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారి పిచ్చ ఫ్యాన్ అన్నమాట. సో ఫుల్ హ్యాపీ. ఇక్కడ నాతో చారు తాలింపు పెట్టేస్తున్నారు, పెడుతూ కూడా పక్క నుంచి జోక్స్ అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా చెప్పలేం కదా. ఫుల్ హ్యాపీ. పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకుంటున్నారు. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అది నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట. ఇంకా ఫుడ్ టైం వచ్చేసింది కాబట్టి లంచ్ టైంలో ఫస్ట్ పిల్లలకైతే తినిపించేస్తున్నాము. మా చిన్నోడైతే బిర్యానీ చక్కగా తినేస్తున్నాడు. మా పెద్దోడికి ఫుడ్ అంటే ఎప్పుడూ బాధే, ఎంత కష్టమో తినాలంటే. చూసారు కదా నా ఫ్రెండ్స్ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో, చక్కగా కూర్చొని తినేస్తున్నారు. నెక్స్ట్ మా టర్న్ అన్నమాట. వద్దన్నా కూడా వేసేస్తుంది ఎక్కువ. చాలా రోజులైంది కదా కలిసి. పిల్లలందరూ వెయిటింగ్ అన్నమాట. మేము తినేసి లెగిస్తే ఫుల్గా ఆడేసుకుందామని, ప్లేస్ సరిపోలేదని చెప్పేసి. వద్దన్నా ఇంక ఇది ఆగదు కదా, ఇంక వేసేస్తుంది తినమని చెప్పేసి. చూసారు ఎంత ఫుడ్ వడ్డించేసిందో. సో సరదాగా నవ్వుకుంటూ అయితే చిన్నప్పటి నుంచి చేసుకున్న ప్రతి మాటలు కూడా గుర్తు చేసేసుకొని నవ్వుకుంటూ తినేసాము. తింటూ ఆనందంలో పెదవి కొరికేసుకుందన్నమాట. సో ఇంకా నవ్వులే ఇంకొక దగ్గర ఉంటే ఇంకా మాటల్లో చెప్పలేము. ఇక్కడ మా తమ్ముడు మమ్మల్ని క్యాప్చర్ చేసేస్తున్నాడు అనమాట. మేము ఏం మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారో ఏంటో, చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తు చేసేసుకుంటున్నాం అన్నమాట. ఏంటో కానీ ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర ఉంటే చిన్నపిల్లలం అయిపోతాం కదా, ఎక్కడ లేని మాటలన్నీ గుర్తుకొచ్చేస్తాయి ఒకేసారి. పిల్లలందరూ కలిసి మా చిన్నోడికైతే సకల మర్యాదలు చేసేస్తున్నారన్నమాట. ఏంటేంటో తెచ్చిచ్చేస్తున్నారు. వాడేమో ఏం చేయాలో కూడా అర్థం కాక చుట్టూ చూసేస్తున్నాడు. మేము కూడా అలాగా కొంచెం చేరబడ్డామన్నమాట. చేరబడి మాట్లాడుకుంటున్నాము. ఏంటో కానండి, ఎవరి దగ్గర మనం అంతా ఫ్రీగా ఉండలేం, కానీ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం చాలా ఫ్రీగా ఉంటాం కదా. ఎక్కడ లేని మాటలన్నీ మనకు వచ్చేస్తాయి. సో ఈవినింగ్ అయితే అలా బీచ్కి కూడా వెళ్ళాము. సో పిల్లలందరూ సరదాగా ఆడుకున్నారు. సో క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. కొంతసేపు రీల్స్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, పాటలు పాడుకున్నాం. ఇంకా నేనైతే ఫ్రెండ్స్ గురించి ఇంకా ఎలా చెప్పాలి, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కసారి ఇంక అన్నీ మర్చిపోయామన్నమాట. సో మన వాళ్ళు ఇక్కడ బీచ్ని ఆస్వాదిస్తున్నారు. సో క్లైమేట్ని కూడా చూసారు కదా. ఎప్పుడు ఇంట్లో పని పిల్లలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ని మీట్ అయితే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా కూడా మన బాధల్ని కానీ, మన సంతోషాలని కానీ, మన కష్టాలని కానీ పంచుకునే ఒక మంచి ఫ్రెండ్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఏంటో టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇంటికి వచ్చేసి టీ తాగేసి స్నానాలు గట్టా చేసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఫైనల్గా ఈరోజు ఇలా ఎండ్ అయిందన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఇలా గుడ్ నైట్ మర్చిపోయావా? గుడ్ నైట్. Good night. Good night.